మనం వేసుకునే జీన్స్ ఇతర దుస్తులతో పోలిస్తే చాలా దృఢంగా ఉంటుంది. అంత మాత్రాన వాటిని ఎలా పడితే అలా ఉతకూడదు. పదే పదే ఉతకడం వల్ల రంగు వెలిసిపోతుంది, బట్ట వదులుగా మారుతుంది, సరిగ్గా సరిపోకపోవటం జరుగుతుంది. సో ఈ వీడియోలో అసలు జీన్స్ని మనం ఎంత కాలానికి ఉతకాలి, నెలకొకసారా లేదా వారానికి ఒకసారా, ఎప్పుడు ఉతకాలి, వాటిని ఉతికేటప్పుడు ఏ ఏ విషయాలు గుర్తుంచుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇప్పటికే చెప్పినట్టుగా మీరు జీన్స్ ధరించే కాలం కూడా ముఖ్యమైనదే. మీరు చాలా వేడిగా లేదా చెమట ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉన్నట్టయితే వాటిని 2 నుంచి 3 సార్లు ధరించిన తర్వాత ఉతకడం ఉత్తమం. శీతాకాలంలో అయితే 7 నుంచి 8 సార్లు ధరించిన తర్వాత ఉతకొచ్చు. తరచుగా ఉతకడం వల్ల రంగు వెలిసిపోవడానికి, బట్ట వదులుగా మారడానికి కారణమవుతుందని గుర్తుపెట్టుకోండి. కాబట్టి అవసరమైనప్పుడు మాత్రమే వాటిని ఉతకడం ఉత్తమం. జీన్స్ ఉతికేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోండి. జీన్స్ని లోపల వైపుకి తిప్పి ఉతకండి. ఉతకడానికి ముందు జీన్స్ను ఎప్పుడూ లోపల వైపునకు తిప్పాలి. ఇలా చేయటం వల్ల బయటి రంగు నీరు డిటర్జెంట్లో నేరుగా తాకకుండా ఉంటుంది. దీనివల్ల రంగు వెలిసిపోవటం తగ్గి జీన్స్ కొత్త వాటిలాగా కనిపిస్తాయి. చల్లటి నీటిని వాడండి. జీన్స్ ఉతకడానికి ఎప్పుడు చల్లటి నీరు లేదా గోరువెచ్చని నీటిని ఎంచుకోండి. వేడి నీరు బట్టలోని నార్లను దెబ్బతీసి జీన్స్ త్వరగా కుచించుకుపోవటానికి, రంగు వెలిసిపోవడానికి కారణమవుతుంది. తేలికపాటి డిటర్జెంట్ వాడండి. జీన్స్కు తేలికపాటి డిటర్జెంటే ఉత్తమమైనది. కఠినమైన రసాయనాలు రంగు వెలిసిపోవటానికి, బట్ట గరుకుగా మారడానికి కారణమవుతుంది. దీనివల్ల జీన్స్ మన్నిక తగ్గిపోతుంది. తరచుగా ఉతకడం మానేసేయండి. ప్రతిసారి వేసుకున్న తర్వాత జీన్స్ను ఉతకాల్సిన అవసరం లేదు. పదే పదే ఉతకడం వల్ల బట్ట బలహీనపడి రంగు త్వరగా వెలిసిపోతుంది. అందువల్ల జీన్స్ను ప్రతి 2 నుంచి 3 వారాలకి ఒకసారి ఉతకాలి. ప్రత్యక్ష సూర్యరశ్మి అంటే డైరెక్ట్ సన్లైట్ తగలకుండా చూడండి. జీన్స్ని నేరుగా ఎండలో ఆరవేయటం వల్ల వాటి రంగు వెలిసిపోతుంది. వాటి రంగు, ఆకృతి ఎక్కువ కాలం నిలిచి ఉండాలంటే వాటిని నీడ ఉన్న లేదా గాలి బాగా ప్రసరించే ప్రదేశంలో ఆరవేయటం ఉత్తమం. సో ఈ వీడియోలో మనం జీన్స్ని ఎలా ఉతకాలి, సో ఎన్ని డేస్కి ఉతకాలని మంచి టిప్స్ తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.